అత్యంత ఉత్కృష్టమైనటువంటి తిథి. అసలు మిగిలిన తిథులు మీరు చేశారా చెయ్యలేదా కాసేపు పక్కన పెట్టేయండి. సంవత్సరంలో వచ్చిన ఏ నైమిత్తిక తిథిని చేసినా చేయకపోయినా, వైశాఖ శుక్ల పంచమి నాడు వచ్చే శంకర జయంతి చేయకపోతే కృతజ్ఞుడు. శంకర జయంతి చేసి తీరాలి. అందుకే ఆయన వైశాఖ మాసంలో వచ్చారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వైశాఖము అన్న మాటకు అర్థం ఏమిటి? శాఖ లేనిది అంటే కొమ్మలు లేనిది. కొమ్మలు లేనిది ఏది? తీగ. తీగలలో మళ్ళీ కొమ్మలు ఎక్కువ లేకుండా పాకేటటువంటి తీగ ఏది? మల్లి తీగ. అందుకే మధుమాసము చైత్రమాసము, మాధవ మాసము వైశాఖ మాసము, లత తీగ మాధవీలత, మాధవీ పుష్పము మల్లె పువ్వు, మల్లె తీగ మాధవీలత అన్న మాటకు అర్థం ఏమిటంటే మల్లె తీగ అని. మల్లె తీగ ఉన్న మాసం కాబట్టి, మల్లె తీగలు మల్లె పువ్వులు పూసేటటువంటి మాసం కాబట్టి, కొమ్మలు లేని మల్లె తీగ అల్లుకుని బాగా విజృంభించి పూలు పూస్తుంది కాబట్టి అసుర సంధ్య వేళ ఆ పేరు వైశాఖ మాసము అన్న మాసం వచ్చింది. ఎందుకని? మాధవీలత పుష్పిస్తుంది. ఎందుకని మాధవీలతకంత ప్రాముఖ్యం వచ్చింది వైశాఖ మాసంలో అంటే, అది సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అది సాయంకాలం వేళకి బాగా విచ్చుకుంటుంది మల్లెపువ్వు. బాగా విచ్చుకునేటటువంటి మల్లెపువ్వు అత్యంత ఉక్కపోసేటటువంటి కాలంలో, అంటే తాపం కలిగేటటువంటి కాలంలో తన సువాసనల చేత గొప్ప పరిమళాన్ని ఇచ్చి, అందుకే దానికి వాసంతికా పుష్పము అని పేరు, అడవి మొల్ల అని. అది వసంతోత్సవము అంటారు. వసంతోత్సవము అన్న మాట ఎందుకు వచ్చిందంటే, పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉండేటటువంటి ఉత్సవం వసంతోత్సవం. మిగిలిన ఉత్సవాల్లో గంభీరంగా ఉండొచ్చేమో కానీ వసంతోత్సవంలో చాలా సంతోషంగా ఉంటాడు. అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు, నూతన దంపతులను వెంకటాచలంలో వసంతోత్సవానికి తీసుకెళ్ళడం చాలా చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఈశ్వరుడు ఆడుకున్న వసంతాన్ని చల్లుతారు. ఆ వసంతం నవవధూవరుల మీద పడితే వాళ్ళ మధ్య కూడా ఒకటిగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. ఆనుకూల్యత అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మల్లె పువ్వు తాపమునందు పరిమళాన్ని వెదజల్లుతుంది. లోపల విశేషమైనటువంటి మధువు అంటే తేనెని కలిగి ఉంటుంది. అందుకే మల్లె పువ్వు ఉన్నంత తెల్లగా ఏదీ ఉండదు. కంచి కామకోటి వారికి చూర్ణిక ఉంది, పీఠానికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేస్తారు. అందులో ఒక మాట అంటారు, తెల్లని తామర పువ్వులో కూర్చున్నటువంటి తెల్లని సరస్వతీదేవి తెల్లని బట్ట కట్టుకుని కొప్పులో తెల్లటి మల్లెపూలు తురుముకుంటే, సరస్వతీదేవి కొప్పులో వెలిగిపోతున్నటువంటి తెల్లని మల్లెపూలలో ఉన్నటువంటి తేనె ఎలా ఉంటుందో అటువంటి మాటల మాధుర్యం ఉన్నవారు శంకర భగవత్పాదులు. అంతటి మహాపురుషుడైన ఆయన మాధవ మాసంలో రావడానికి కారణం అదే. ఆయన మాధవ మాసంలో ఎందుకు? చైత్ర వైశాఖముల యందు మహాపురుష జననం. చైత్రమాసంలో పుట్టినది రామచంద్రమూర్తి, మనం ఎలా నడవాలో నేర్పారు. వైశాఖ మాసంలో పుట్టినది శంకరాచార్యుల వారు, మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పారు. శంకర భగవత్పాదుల యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సీతారామ కళ్యాణము, మహాశివరాత్రి ఈ తిథులు లేవు. వేదం లేదు, రామాయణం లేదు, భాగవతం లేదు, మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు, ప్రవచనం చెప్పుకోవడం ఉండదు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వేళకి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండ 4 చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి
మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెడితే కాంచీపురంలో వరదరాజస్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం. శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతము పరమ సత్యము అని వ్యాసుడు చాటి చెప్తుంటాడు వరదరాజస్వామి గుళ్ళో. సాక్షాత్తు వ్యాస భగవానుడు 16వ ఏట శంకర భగవత్పాదులతో వాదన చేసి శంకరాచార్యుల వారు నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అవతార పరిసమాప్తి చేస్తానంటే నువ్వు చేసినటువంటి సూత్రభాష్యాన్ని లోకంలో ప్రచారం చెయ్యగలిగిన ధీశాలి లేడు. కాబట్టి వేరొక 16 సంవత్సరములు నా అనుజ్ఞ మేరకు ఉండమని అడిగితే వ్యాసుని యొక్క ఆదేశం మేరకు శంకరాచార్యుల వారు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి 32వ ఏట అవతార పరిసమాప్తి చేశారు. మహానుభావుడు ఆయన చెయ్యని స్తోత్రం లేదు. ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయి అహం బ్రహ్మాస్మి అన్నా శంకరులే. పాతాళమంత కిందకి వెళ్ళిపోయి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నా శంకరులే. ఇక ఆ తర్వాత ఎవరు చెప్పినా పాతాళమంత కిందకి వెళ్ళలేరు, ఆకాశాన్ని దాటి పైకెక్కలేరు. ఆ మధ్యలో ఉండి చెప్పవలసిందే తప్ప శంకరులని దాటి చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు పెట్టిన భిక్ష ఇవాళ మిగిలిన తిథుల్లో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ వారే లేకపోతే సనాతన ధర్మం కొడిగట్టిపోయి ఉండేది. అందుకే ఇన్ని తిథులు మనం చేసుకుని ఇంత గొప్ప భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి హేతువైన శంకరాచార్యుల వారి యొక్క వైశాఖ శుక్ల పంచమి జయంతిని చెయ్యకపోవడం అనేటటువంటిది పరమ కృతజ్ఞత. అంతకన్నా కృతజ్ఞమైన విషయం లోకంలో ఇంకొకటి లేదు. అలా చెయ్యాలి. అందుకే వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి చేస్తే 2 రకాలుగా చేస్తారు. ఒకటి గర్భ జయంతి అంటారు, ఇంకొక దాన్ని జన్మ జయంతి అంటారు. గర్భోత్సవ జయంతి అంటే శంకరులు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు ఉండేటటువంటి 10 రోజులు చేస్తారు. రెండవది జయంతి ఉత్సవము అంటే శంకరాచార్యుల వారి అవతార స్వీకారము జరిగిన వైశాఖ శుక్ల పంచమి లగాయతు 10 రోజులు చేస్తారు. మళ్ళీ ఇందులో ముందు నుంచి చెయ్యాలి అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి ఆయన ఆవిర్భావ దినం అయితే దానికి ముందు అమావాస్య ఉంటుంది 10 రోజుల్లో. అమావాస్యకి ముందు తిథులు కొన్ని ఉంటాయి. కృష్ణపక్షంలో మొదలు పెడితే తప్ప చైత్రమాస కృష్ణపక్షంలో మొదలు పెడితే తప్ప వైశాఖ మాస శుక్లపక్ష పంచమి వరకు చేయడం కుదరదు. అంతటి మహాపురుషుడి యొక్క జయంతిని కృష్ణపక్షంలో మొదలుపెట్టి ఉత్సవంగా ప్రారంభించడం ఎందుకు అనుకున్న వాళ్ళు అమావాస్య నాడు ప్రారంభించే సంప్రదాయం ఒకటి ఉంది. ఎందుకంటే దక్షిణ దేశంలో అమావాస్య పవిత్ర తిథి కాదు. పాడ్యమి నాడు మొదలుపెట్టి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి 5 రోజులు చేసి పూర్తి చేస్తారు. శృంగగిరిలో ఆ సంప్రదాయం చేస్తూ ఉంటారు. సాధారణంగా మీరు గమనించండి, దేవాలయాలలో శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉన్న దేవాలయాలు చాలా చాలా గొప్ప దేవాలయాలు, సర్వోత్కృష్టమైనవి. ఎక్కడో కొన్ని చోట్లే ఉంటాయి. అలా మీరు గమనిస్తే కంచిలో ఉండేటటువంటి కామకోటి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి ప్రాంగణంలో అంత పెద్ద మూర్తి ఎక్కడా ఉండదు. శంకరాచార్యుల వారి యొక్క పెద్ద మూర్తితో కూడిన దేవాలయం ఉంటుంది. అక్కడ మీకు ఏ దేవస్థానానికి వెళ్ళండి శంకరాచార్యుల వారు బహుభంగిమలలో స్తంభాల మీద కనపడతారు. ఆ కాంచీ పట్టణానికి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలలో శంకరుల యొక్క మూర్తులు కనపడతాయి. వారు చాలా విచిత్ర రీతిలో ఇలా తల మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్న మూర్తుల దగ్గర నుండి పీఠాధిపతిగా వారు ఛత్రచామారాలతో కూడుకున్నటువంటి జగద్గురు స్వరూపంగా ఉండడం. మీరు ఏకాంబరేశ్వర స్వామి వారి దేవాలయానికి వెడితే ఏకాంబరేశ్వర దేవాలయంలోకి ఇలా లోపలికి వెళ్ళగానే ముందు ఒక స్తంభం కనబడుతుంది మంటపంలో. ఆ స్తంభం మీద జాగ్రత్తగా పరికిస్తే విభూతి అలది ఉంటుంది. మీరు అక్కడ చూస్తే శంకర భగవత్పాదులు సింహాసనం మీద కూర్చుని ఉంటారు. పీఠాధిపతిగా కూర్చుని ఉంటే ఛత్రఛామరాది పీఠ లాంఛనములతో కూడుకున్నటువంటి శంకర భగవత్పాదుల దర్శనం అవుతుంది. అక్కడ ఎన్ని అపురూపమైన మూర్తులు ఉంటాయో.
చాలా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క కాంచీపురంలోనే మీకు శంకరాచార్యుల వారి యొక్క విచిత్రమైన మూర్తి ఒకటి కనపడుతుంది. ఏమా మూర్తి అంటే, శంకరుల్ని మీరు ఎక్కడ చూసినా నలుగురు శిష్యులతోటే ఉంటారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. కాంచీపుర శ్రీమఠం ఉంది. శ్రీమఠం అంటే మఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు, అక్కడ అభిషేకం చేస్తారు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరుగుతుంది. ఆ అభిషేకం చేసే మంటపంలోకి మీరు కంచి కామకోటి మఠంలోకి లోపలికి వెళ్ళగానే ఉంటుంది పెద్ద హాలు, అక్కడ అభిషేకం జరుగుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు తేరిపారి చూడండి, ఆ అభిషేకం చేసేటటువంటి వెనక గోడ మీద శంకరాచార్యుల వారికి అటు ఇటు ముగ్గురు శిష్యులు ఉంటారు. 6 శిష్యులు నిలబడి ఉంటారు. అది అపురూపమూర్తి. సాధారణంగా అలా ఉండదు, నలుగురే ఉంటారు. 6 శిష్యులతో శంకరులు ఎందుకున్నారో తెలుసా? ఒక్కటే కారణం, వారు షణ్మత స్థాపనాచార్యులు. వారు ఏ ఒక్క ఆలోచనని వారు విస్మరించలేదు. అందుకే వారు శివుడు, అంబిక, విష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు ఈ 6 మోక్షమునివ్వగలిగినటువంటి స్వరూపాలుగా నిర్ణయం చేసి ఈ 6 పేరు మీద శైవము, వైష్ణవము, శాక్తేయము, కౌమారము, గణాపత్యము, సౌరము అనేటటువంటి 6 విశ్వాసములను, 6 పద్ధతులను స్థాపించారు. ఆ 6 పద్ధతులను స్థాపించిన కారణం చేత వారికి షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య అని బిరుదు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల యొక్క బుద్ధి వైభవానికి, వారి వైదికమైన నిర్ణయానికి పొంగిపోయినటువంటి ఈ 6 విశ్వాసములకు, 6 పద్ధతులకు సంబంధించినటువంటి మతాచార్యులు కూడా వచ్చి శంకరాచార్యుల వారి పక్కన నిలబడి గౌరవ ప్రకటనం చేశారు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల పక్కన 6 నిలబడి ఉన్నటువంటి అపురూపమూర్తిని మీరు ఒక్క కాంచీపుర శ్రీమఠమునందు వెనకనున్న గోడ మీద చూడవచ్చు. అలాగే కంచిలో ఉన్న కొన్ని దేవాలయాల్లో కనపడతాయి అటువంటి మూర్తులు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అసలు మీరు శంకర భగవత్పాదుల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శంకరాచార్యుల వారు ఈ దేశంలో అవతార స్వీకారం చేసిన తరువాత ఏ రాజు యొక్క ప్రాపకం లేకుండా తనకు తానుగా తానొక్కరై అవైదిక వాదనలన్నిటినీ ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి, అసలు వారు ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచారో, ఇంత వాంగ్మయం ఎప్పుడు రచించారో, ఎప్పుడు తపస్సు చేశారో, ఎప్పుడు ఇంతమంది దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారో, ఎప్పుడు శిష్యుల్ని అనుగ్రహించారో, ఎప్పుడు భాష్యపాఠాలు చెప్పారో, ఎప్పుడు ఇన్ని విషయాలు చేశారో, ఎప్పుడు అన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారో, అన్ని కుంభాభిషేకాలు చేశారో, అన్ని ప్రతిష్టలు చేశారో, అసలు ఊహకందనటువంటి విషయం. అవిశ్రాంతంగా తన కొరకు తానని తాను ఉన్నంత కాలము ఒక్క పని చేసుకోకుండా లోకోద్ధరణ కొరకు బ్రతికిన ఏకైక మూర్తి శంకర భగవత్పాదులు. మళ్ళీ చిరంజీవి అయ్యుండి ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా తన కొరకు తాను అని ఒక్క పని చేసుకున్నది లేని మహాపురుషుడు స్వామి హనుమ. హనుమ ఎంతటి గొప్పవారో శంకరాచార్యుల వారు అంత గొప్పవారు. అందుకే శంకరాచార్యుల వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈ 2 రకాలుగాను చేస్తారు. ఈ 2 రకాలుగా చేసేటప్పుడు ఇందులో మళ్ళీ ఒక విశేషం చేస్తారు. శంకరుల యొక్క జన్మదినం దగ్గర ప్రారంభం చేసి పంచమి దగ్గర మొదలుపెట్టి పౌర్ణమి దగ్గర పూర్తి చేస్తారు. ఈ పంచమి దగ్గర మొదలుపెట్టి పౌర్ణమి దగ్గర పూర్తి చేసేటటువంటి విధానంలో ఇది సాధారణంగా కామాక్షి దేవాలయం చేస్తుంది. ఇది చేసేటప్పుడు ప్రతిరోజు శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని, ఉత్సవమూర్తిని పట్టుకుని పల్లకీలో అమ్మవారి మంటపానికి తీసుకెడతారు. అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు. కంచిలో గాయత్రి మంటపంలో ఉంటుంది అమ్మవారు. కంచి కామాక్షి అమ్మవారు కూర్చుని ఉండేటటువంటి మంటపం 24 బీజాక్షరములతో కూడిన గాయత్రి మంటపం. బ్రహ్మగారంతటి వాడు గాయత్రి మంటపంలో ప్రవేశించి కామాక్షి దర్శనం చేసి తగినంత స్థితిలో నిలబడకుండా బయటికి వస్తే ఒక కంటిలో దృష్టికి లోపం వచ్చినప్పుడు బంగారు కామాక్షి దర్శనం చేశాడు. అందుకని ఆ 24 స్తంభాలు 24 గాయత్రి బీజాక్షరాలు. అటువంటి ఆ మంటపంలో కామాక్షి విడిది చేసి ఉంటుంది. ప్రతిరోజు శంకరాచార్యుల వారిని ఆ కామాక్షి అమ్మవారి సన్నిధానానికి తీసుకెళ్ళి ఎదురుగుండా కూర్చోపెడతారు.
కూర్చోబెట్టి సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం నుంచి 10 శ్లోకాలు చదువుతారు. శివశక్త్యాయుక్తో నిధి భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి దగ్గర మొదలుపెట్టి 10. మళ్ళీ శంకరుల్ని తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారి ముందు కూర్చోబెడతారు, మళ్ళీ 10. ఇలా 9 రోజులు 90 శ్లోకాలు అయిపోయిన తర్వాత 10వ రోజు పౌర్ణమి తిథి నాడు శంకరాచార్యుల వారు గాయత్రి మంటపానికి రాకుండా కామాక్షి అమ్మవారి యొక్క ఉత్సవ మంటపం అని చెప్పి వేరే ఉంది. ఆ ఉత్సవ మంటపంలోకి వచ్చి కామాక్షి అమ్మవారు కూర్చుంటుంది. ఇప్పుడు కూర్చుంటే శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి చిట్ట చివరి రోజున పౌర్ణమి తిథి నాడు మిగిలి ఆఖరి 10 శ్లోకాలు చెప్పేటప్పుడు కామాక్షి పరదేవత పక్కన శంకరాచార్యుల వారిని కూర్చోపెట్టి చివరి 10 శ్లోకాలు చెప్పి 100 శ్లోకాలు పూర్తి చేస్తారు. శంకర జయంతికి నియమం ఏమిటో తెలుసా? జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, ఇదొక్కటే. ఎందుకనంటే శంకరుల యొక్క పేరు చెప్తే మొదట జయ జయ శబ్దం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? అది ఇంకా ఎవరికి లేదు, ఒక్క శంకరాచార్యుల వారికి ఆ గౌరవం. ఎందుచేత ఆ గౌరవం అంటే అసలు ఈ లోకంలో ధర్మం అంతా కూడా నశించిపోతున్నటువంటి రోజులలో ఆయన వచ్చి సత్యదండాన్ని చేత్తో పట్టుకొని కర్ర కత్తి పట్టుకోకుండా ఎవరినీ హింసించకుండా మహానుభావుడు ధర్మ ప్రచారం చేసి సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టారు. ఆయన జీవితం అంతా జయశబ్దమే. ఆయన దగ్గర ఓడిపోనివాడన్నవాడు లేడు. ఆఖరికి గొప్పతనం ఎక్కడుందంటే శంకరాచార్యుల వారి చేతిలో సరస్వతీదేవి ఓడిపోయింది. ఆయన సర్వజ్ఞపీఠారోహణం చేస్తున్నప్పుడు సరస్వతీదేవి ఓడిపోతే వనదుర్గ మంత్రాలతో కట్టేసి ఆయన తనతో పాటుగా వనదుర్గమ్మని తీసుకెళ్ళి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సరస్వతి కటాక్షము సరస్వతి దర్శనము నిరంతరంగా జరగాలని శృంగగిరి పీఠంలో శారదా ప్రతిష్ఠ చేశారు చందన దారువునందు. ఆ తర్వాత వచ్చినటువంటి విద్యారణ్యులు స్వర్ణమూర్తిలోకి ఆ తేజస్సునంతటినీ తీసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు అక్కడ ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయంలోకి వెడితే చందనదారువులో శంకరాచార్యుల వారు శారదని ప్రతిష్ఠ చేసిన మూర్తి కనపడుతుంది, పక్కన పెట్టుంటుంది. కాబట్టి శంకరులు చేసినటువంటి అవిరళ కృషి ఎవ్వరూ చేయలేదు. అందుకే వారి పేరు చెప్తే ముందు జయ జయ అంటారు. జయ జయ శంకర. వారు ఎప్పుడూ జైత్రయాత్ర, అవైదిక వాదనలన్నీ ఖండించారు. అందుకే జయ జయ శంకర హర హర శంకర. హర హర ఈ మాట ఎవరు చెప్పిందో తెలుసా? లోకంలో హర హర శబ్దాన్ని బాగా ప్రబోధం చేసిన వారు జ్ఞాన సంబంధం ఆయన. గోవిందనామాన్ని ప్రచారం చేసిన వారు శంకరాచార్యులు వారు. అది చిత్రం. అందుకే అంతటి మహావిష్ణు భక్తుడు శంకర భగవత్పాదులు వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీస్తుతి, కనకధారా స్తోత్రం. అందుకే మహానుభావుడు వారు హరహర శంకర జ్ఞాన సంబంధం ఆయన చెప్పారు. హరహర అంటే పాపములు నశించిపోతాయి. జయ జయ శంకర హరహర శంకర ఇదే. అందుకే వైశాఖ శుక్ల పంచమి నాడు ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే శంకర భగవత్పాదుల పట్ల కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు ప్రసాదం కోసం ఎవరికి తోచినటువంటి ధన సహాయం వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప ధన సహాయం చేస్తారు. ఎందుచేత అంటే అంత పెద్ద స్థాయిలో ప్రసాదం పంచిపెడతారు. కారణం ఏంటంటే గురుప్రసాదం ఎంత తీసుకుంటే అంత మంచిది. అందుకే శంకరులు నిరంతర జైత్రయాత్ర చేసిన వారు, అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించినటువంటి మహాపురుషులు. అందుకే వారి గురించి చెప్పేటప్పుడు జయ జయ శంకర హరహర శంకర. హరహర పాపములు నశింపబడుగాక. వారి పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. ఎందుకని? పరమ కారుణికుల యొక్క అవతార స్వీకారం అది. ఆయనకి పేరు మీరు చూడండి, లోకంలో సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు తల్లిదండ్రులు ఉంచినటువంటి పేరు ఏది ఉంటుందో ఆ పేరుని తర్వాత గురువుగారు మళ్ళీ సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు తీసేస్తారు. తీసి తురియాశ్రమంలో వేరే పేరు ఇస్తారు. కానీ శంకరాచార్యుల వారి విషయం మాత్రం దానికి పూర్తి మినహాయింపు.
శంకరులకి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువుగారైన గోవింద భగవత్పాదులు కూడా ఆ పేరే ఉంచేశారు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే కారణం, ఆయన రావడమే అంత గొప్పగా వచ్చారు. వారు కేరళలో అవతార స్వీకారం చేశారు. కేరళ కాలడి అగ్రహారంలో పుట్టారు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది, పేరు పెట్టేటప్పుడు తిథి, పక్షము, నెల, ఈ సంవత్సరం, ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుంటారు. ఆయన వచ్చింది వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసం చాంద్రమానంలో మాసాలలో రెండో మాసం, ఎందుకని చైత్రమాసం వైశాఖ మాసం కాబట్టి 2 శుక్ల పక్షములు 2, శుక్లపక్షం కృష్ణపక్షం కాబట్టి శుక్లపక్షం 1, పంచమి 5వ తిథి కాబట్టి 2, 1, 5. మనకి కతిపయ విధానము అని చెప్పి సంస్కృతంలో అక్షరాల కింద మార్చాలి అంటే దీన్ని తిప్పాలి, తిప్పి వేసుకుని అక్షరాలని తీసుకురావాలి. దానికి పెద్ద కష్టపడక్కర్లేదండి. దానికోసం ప్రత్యేకంగా ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ వంక చూస్తే ఏ అక్షరం ఎన్నో అంకెలోకి వస్తుందో చెప్తారు. రా 2, మా 5, షా 5 అలా ఉంటాయి. ఇందులో మీరు ఇటు తిప్పారనుకోండి, తిప్పినా మారనిది మధ్యలోనే ఉండేది, ఎప్పుడూ అలాగే ఉండేది ఆ 1. ఎందుకని? వైశాఖ శుక్ల పంచమి 2, 1, 5 తిప్పారనుకోండి, 5, 1, 2 అద్వైతం కదా, 2 కానిది ఆ 1 ఆ ఈశ్వరుడు. అందుచేత వైశాఖ శుక్ల పంచమి 2, 1, 5 తిప్పితే 5, 1, 2. ఈ 5, 1, 2 అక్షరాల్లోకి మార్చారనుకోండి, 5 ష పక్కన 0 విడిచిపెడతారు. అందుకని ఆ 0తో సంబంధం ఉండదు. ఇంకా ష 1 క 2 రా, అందుకే రామ 2 రా మా 5 అంటారు. 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 20 20 100 100 200 200 5 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ 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 అంటే అలా ష 5 క 1 రా 2 5 1 2 కాబట్టి శంకర. మళ్ళీ ఆ పేరుని కూర్చినప్పుడు వారు పుట్టిన వైశాఖ శుక్ల పంచమి నాడు వారెవరో చెప్తూ పుట్టారు వారు. అందుకే ఆయన పుట్టిన తిథుల్ని అంకెల్లో వేసి అంకెల్ని సంస్కృతంలో అక్షరాల్లోకి మారిస్తే శంకర. శంకర అంటే శాంతికారకుడు, శుభములనిచ్చువాడు, మనసు శాంతిగా ఉంటుంది. అంతటి గొప్ప గురుస్వరూపం శంకర భగవత్పాదులు. అందుకే శంకరుల పేరు స్మరిస్తారు. ఎలా స్మరిస్తారంటే కేవలం శంకరుల్ని స్మరించడం కాదు, జయ జయ శంకర హర హర శంకర అదొక్కటే అంటారు. మీరు ఆనాడు జైత్రయాత్ర చేసి ఉండకపోతే ఈనాడు మేము ఇలా అన్నీ చేసుకునే వాళ్ళం కాదు. ఓ శంకర, మా పాపములను హరించండి, హర హర శంకర. మమ్మల్ని భగవంతుడికి దగ్గర చెయ్యండి గురుస్వరూపంగా. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఇదే మాటలు ఆ రోజున ఉచ్చరిస్తారు, ఇదే మాటల్ని జపం చేస్తారు కూర్చుని. శంకరుల యొక్క జయంతి నాడు 116 నామములతో ఆయనను అర్చిస్తారు. 116 అంటే సాధారణంగా ఎన్ని ఉంటాయి నామాలు? 108 ఉంటాయి. అష్టోత్తర శతనామావళి కదా. శంకరాచార్యుల వారిది కూడా అష్టోత్తర శతనామావళి, 108 నామాలే. 108 నామాలే అయితే శంకరాచార్యుల వారిని కేవలం 108 నామాలతో పూజ చేయకూడదు, 116తో చేస్తారు. కారణం ఒక్కటే, మనం గురువు గారికి కట్నం ఇచ్చామనుకోండి 116 ఇచ్చామంటాం. అందులో మీరు చూడండి, ఆంధ్రదేశంలో అది సంప్రదాయం. ఎవరికైనా ఏమైనా కట్నం ఇస్తే 116 కట్నం ఇస్తారు, 1116 చివర 116 ఇస్తారు. 108 నామాలు గురువు గారివి, కానీ వచ్చిన వారెవరు? హరహర శంకర. అందుకని శివనామములు ఇందాక చెప్పాను 8, అవి కలుపుతారు 108 పక్కన, కలిపితే 116. గురువు గారికి ఇచ్చే కట్నం అదే. శంకరులు కాషాయం కట్టుకున్నారు, ఆయన డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. అందుకని 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి, శంకరుల వైభవాన్ని ప్రకటించే నామాలు చెప్పి 8 శివనామములు కలిపి 116 నామాలతో అర్చన చేస్తారు. చేసి ఆ రోజున తప్పకుండా శంకరాచార్యుల వారి పేరు మీద హోమం చేయాలి. హోమం చేసి హవిస్సిస్తారు. ఇచ్చి శంకర భగవత్పాదులు పుచ్చుకుంటారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ పెద్దలు ఇప్పటికీ ఒక మాట అంటారు, శంకరులు భౌతికంగా శరీరాన్ని వదిలిపెట్టారు, కానీ శంకరాచార్యుల వారు మన ఇంటిలో కానీ
లేకపోతే సభలోకి కానీ ప్రవేశించాలంటే తప్పు లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని ఉచ్చరిస్తే శంకరులు శబ్దస్వరూపంతో సభలోకి వస్తారు, సౌందర్యలహరి రూపంలో ఉంటారు. ఈ దేశంలో పీఠ నిర్మాణం చేసినటువంటి వారు, పీఠములను స్థాపించిన వారు శంకర భగవత్పాదులొక్కరే. వారి సంకల్పం చేతనే పరంపరాగతంగా ఇప్పటికీ పీఠాలకి పీఠాధిపతులుండి శివలింగార్చన చేసి లోకం చల్లగా ఉండడానికి కారణమవుతున్నారు. ధర్మ ప్రచారం చేసి 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పరమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 పీఠములను స్థాపించి 4 శిష్యులకిచ్చి ఆ తరువాత మళ్ళీ ఉత్తరాధికారులను పీఠాధిపతులు నియామకం చేయించి ఆ పీఠ పరంపర ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఆ పీఠానికి ఒకరు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఆయనతో పూర్తయిపోతే ఆ తర్వాత ఉత్తరాధికారి లేకపోతే మ్యూజియంలో పెట్టాలి. అలా కాకుండా ఉత్తరాధికారుల ద్వారా ఆ ఇచ్చిన ద్రవ్యం, వస్తువులు ధర్మ ప్రచారానికి, ఈశ్వర ఆరాధనకి ఉపయోగపడేటట్టుగా అంత అద్భుతమైన ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్తు దార్శనికులు శంకర భగవత్పాదులు. కాబట్టి వారి వలన ధర్మం నడిచింది ఈ దేశంలో, ఇంకా నడుస్తోంది. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకరుల యొక్క జయంతి చేయకపోవడం అన్నది ఉండకూడదు. నిజానికి ఒక ఊళ్ళో జరిగేటటువంటి ఉత్సవములన్నిటిలోకి ఘనంగా జరగవలసిన ఉత్సవం అంటూ ఉంటే ఏదో తెలుసా? ఒక్క శంకర జయంతి. అదే అంత గొప్పగా జరగాలి. కాబట్టి వాడల శంకర జయంతి అంటే అంత ఉత్సాహంగా, అంత సంతోషంగా చేసుకోవాలి. అంతటి మహాపురుషులై వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించి మల్లె పువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత స్వచ్ఛమైన హృదయంతో, అంత ప్రేమతో, అంత శాంతి కాముకులై, అంత సుఖకారకులై భగవంతుణ్ణి తెచ్చి మనకు అందించి ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ప్రాతస్మరణ శ్లోకాలు, శివానందలహరి, సౌందర్యలహరి, ప్రస్థానత్రయానికి భాష్యాలు, ద్వాదశోపనిషత్తులకి భాష్యాలు, అసలు వారు ఇవ్వనిది ఏముంది? కంచిలో శ్రీచక్రం వేశారు, జంబుకేశ్వరం వెళ్ళి ఆ నీటిలో శ్రీచక్రం వెయ్యకూడదు కాబట్టి అమ్మవారిలో ఉన్న తేజస్సుని ఉపసంహారం చేసి దాన్ని మళ్ళీ వజ్రతాటంకములలోకి వేసి వజ్రతాటంక శ్రీచక్రములను అమ్మవారి యొక్క చెవులకు వేశారు. దాని వలన కావేరి జలసమృద్ధితో ఉండి ద్రవిడ దేశం అంతా అన్నం తినగలుగుతోంది. శంకరులు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినటువంటి ఏకైక మహాపురుషులు. శారదని తీసుకొచ్చి కట్టి కూర్చోపెట్టినటువంటి మహాపురుషులు. 4 వేదముల ఆమ్నాయానికి 4 పీఠములు పెట్టి వారి సంకల్పం చేత ఇప్పటికీ మహాపురుషులైనటువంటి వారు ఆవిర్భవిస్తున్నారు. అంత గొప్ప మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క ఉత్సవంగా శంకర జయంతి వైభవోపేతంగా నడుస్తుంది. కాబట్టి అంత గొప్ప తిథి నైమిత్తిక తిథిలో వైశాఖ శుక్ల పంచమి. శివగురువు వారి తండ్రి గారు అటువంటి మహానుభావుడు. ఆ మధ్యశిఖా సంప్రదాయం అక్కడ ఉంది. పరశురాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ వైదిక విధులను సక్రమంగా నిర్వహించేవారు. అటంతా సముద్రం కాబట్టి ఇతర విశ్వాసములకు చెందిన వారెవ్వరూ కూడా దాటి ఇటు పక్కకి రాలేదు. పర్వతం అడ్డు సముద్రం ఉండేది కాబట్టి అక్కడ ఆచారకాండ నిలబడింది. అటువంటి భూభాగమునందు నేను పుడితే ఎక్కడ ఆచారం నిలబడి ఉందో అక్కడ నేను అవతారం స్వీకరించాలి. ఎక్కడ వేద ప్రమాణం నిలబడిందో నేను అక్కడ అవతారం స్వీకరించాలి. అందుకని కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి అగ్రహారాన్ని ఆయన ఎంచుకున్నారు. కాలడి అగ్రహారంలో ఎవరికి జన్మించాలి? మళ్ళీ విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు, ఆయన పేరుకి తగ్గ వ్యక్తి. విద్యాధిరాజు అంటే విద్యలకి రాజు. వేదంలో చెప్పబడినటువంటి అనేకానేకమైనటువంటి విషయములు, శాస్త్రముల యందు పారంగతుడు. ఆయన కుమారుడే శివగురువు. ఆ శివగురువుకి సంతానం లేదు. ఆయన భార్య ఆర్యాంబ. ఈ శివగురువు ఆర్యాంబ విశేషమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు. అంత భక్తి కలిగిన కుటుంబం పరశురామ క్షేత్రంలో ఉన్న కాలడి అగ్రహారంలో ఉంది. ఇంత భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ల కడుపున నేను పుట్టవచ్చు నిర్ణయం చేసుకున్నాడు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ మీకు కనపడుతుంది. మీరు వెళ్ళి చూస్తే లోపలికి అగ్రహారాల్లోకి వెళ్ళి చూస్తే ఒక సంప్రదాయం కనపడుతుంది. కావు అంటారు. అంటే కొన్ని ఎకరాల విస్తీర్ణం వరకు ఉంటుంది, మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ ఆతృతి అంటారు.
ఆవృతి కాదు, ఆకృతి. ఆ చుట్టూ తడిక కడతారు, చాలా దూరం వరకు ఉంటుంది. మిరియాలకి సంబంధించిన తీగలు పాకిస్తారు. ఆ మిరియం తీగ చెట్లను అల్లుకుని ఉంటుంది. ఇంట్లో కాయగూరలు అవి అన్నీ పండిస్తారు. గురువు గారిని తెచ్చుకుని ఇంట్లోనే ఉండిపోయి వేదం చదువుకుంటూ కొన్ని నెలల పాటు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండిపోతారు. ఒకవేళ బియ్యం లేకపోతే మాత్రం ఆ మిరియాలు ఇచ్చి బియ్యం పుచ్చుకుంటుంది ఇలా. అందుకని వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చి డబ్బు దాచి అలా కాదు. ఇప్పటికీ కావు సంప్రదాయం అని ఆ ఆకృతితో కూడిన కావు యందు ఉండిపోయి కేరళ రాష్ట్రంలో అంత గొప్పగా వేదాభ్యాసం చేస్తారు వాళ్ళు. అటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం ఆ విద్యాధిరాజు యొక్క కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో నేను జన్మించాలి. ఆ శివగురువుకి ఆర్యాంబకి సంతానం లేదు. వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం మాకు కలగలేదు, ఇంత భక్తితో ఉన్నాం, భగవంతుణ్ణి ఆరాధించాం అని వాళ్ళు భగవంతుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కాదు, ఇంకా బాగా భగవంతుని యొక్క కాళ్ళు పట్టుకున్నవాళ్ళు. కాలడి అగ్రహారానికి త్రిచూర్ చాలా దగ్గరగా ఉంటుంది. త్రిచూర్ గురువాయూర్ చాలా దగ్గర క్షేత్రాలు. త్రిచూర్ స్టేషన్లో దిగి గురువాయూర్ పెడతాం. త్రిచూర్కి ఓ 30 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో కాలడి అగ్రహారం ఉంటుంది. కాలడి అగ్రహారంలో ఉన్నారు కాబట్టి శివగురువు ఆర్యాంబకి త్రిచూర్ యొక్క వైభవం బాగా తెలుసు. త్రిచూర్ని మనం ఇవాళ త్రిచూర్ని పిలుస్తున్నాం కాబట్టి, కానీ దాని సంస్కృత నామం వృషాచలము. దాని పేరు వృషాచలం. ఎందుచేత? అది ఊరు మధ్యలో ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండయే నందీశ్వరుడు. నంది వృషభాకృతిని పొందింది, అక్కడ ధర్మాకృతిని పొందింది. అందుకే మీరు ఆ ఊర్లో వెళుతుంటే మధ్యలో ఎత్తైన కొండ మీద ఉంటాడు శివుడు. చిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ వృషాచలము అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎన్నడూ కూడా ఉత్సవమూర్తి కూడా బయటికి రాదు. ఆ దేవాలయంలోంచి ఊరిరిగింపు అన్న పేరుతో పరమశివుని యొక్క ఉత్సవమూర్తి ఎన్నడూ బయటికి రాదు. ఒక్క మహాశివరాత్రి ఉత్సవం ఒకటే గొప్పగా జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? త్రిచూరులో ఏనుగుల పందాలు వేస్తారు. ఏనుగులతో పందాలు జరుగుతాయి. అది కూడా ఎలా? త్రిచూరికి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో ఉన్న అమ్మవారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఏనుగులు ఎక్కిస్తారు. ఈ ఏనుగులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన తిథి నాడు త్రిచూరు వస్తాయి. వచ్చి ఇవన్నీ దేవాలయంలోకి ఎడతాయి. వెళ్ళి వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి. ఆ ప్రదక్షిణం చేసినప్పుడు కుటుంబ మంటపము అని ఒక మంటపం, ఆ త్రిచూరులో వృషాచలేశ్వరుడి దేవస్థానంలోనే రామనారాయణుడు అన్న పేరుతో శివకేశవ అభేదమైన మూర్తి, రామచంద్రమూర్తి, వాళ్ళిద్దరి దేవాలయాలున్నాయి. ఇప్పటికీ కేరళలో ఆ మంటపం మనం ముఖ మంటపము అంటాం, వాళ్ళు దాన్ని కుటుంబ మంటపము అని పిలుస్తారు. అక్కడ నృత్యము లేకపోతే శాస్త్ర చర్చ, భగవత్ సంబంధమైనటువంటి వేదపారాయణ అవన్నీ జరుగుతాయి. త్రిచూరులో జరిగినంతగా ఎక్కడా జరగవు, అన్ని జరుగుతుంటాయి ఆ మంటపంలో. ఈ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న దేవతలందరినీ ఏనుగుల మీద కూర్చోపెట్టి ఈ ఏనుగులన్నీ దేవాలయంలోకి ఎడతాయి. పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి. వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చేస్తాయి. బయటికి వచ్చి వాటిని ఒక వరుస క్రమంలో నించోపెడతారు. నించోపెట్టి పందెం కడతారు. అంటే ఈ ఏనుగులన్నీ పరిగెత్తాలి. అమ్మవారి మూర్తులు భ్రంశం కాకుండా పైన కూర్చున్న అర్చకుడితో కలిపి పరిగెడతాయి ఏనుగులు. ఆ పరిగెడితే ఏనుగుల పందాలు చూసి తీరాలి. ఆ త్రిచూరులో అవి కొన్ని మైళ్ళ దూరం అలా పరిగెడతాయి. ఏ ఏనుగు ముందెళ్ళిందో ఆ ఏనుగు ఆ అమ్మవారు ఆ సంవత్సరంలో చాలా విశేషం. అయ్యవారు మాత్రం బయటికి రాడు. ఇంకా విచిత్రం ఏంటంటే త్రిచూరు క్షేత్రంలో అర్చకుడు 6 నెలలు ఉండాలి. 6 నెలలు పనిచేసే అర్చకుడు ఒకసారి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చక్రవర్తిని ఎలా తీసుకెడతారో అలా తీసుకెడతారు మంగళ వాయిద్యాలతో. ఒకసారి గుళ్ళోకి వెడితే ఇక 6 నెలలు బయటికి రాకూడదు. పూర్ణ బ్రహ్మచర్యంతో 6 నెలలు గుడిలోనే ఉంటాడు. అంత శౌచంతో ఉంటుంది క్షేత్రం. 6 నెలలు దేవాలయంలోనే. 6 నెలల తర్వాత మళ్ళీ మేళతాళాలతో ఇంటికి తీసుకెడతారు. 2వ అర్చకుడు మేళతాళాలతో గుళ్ళో పెడతాడు. మళ్ళీ ఆయన గుళ్ళోనే ఉంటాడు. అటువంటి క్షేత్రంలో పరమశివలింగానికి ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆ ఆవు నెయ్యి నేను పట్టుకొచ్చానంటే తీసుకోరు వాళ్ళు, వాళ్లే చేస్తారు నెయ్యి. చేసినటువంటి నెయ్యికి మనం ద్రవ్యం ఇస్తే మనని ముట్టుకోనివ్వరు, బ్రాహ్మణులే తీసుకెడతారు. దాదాపు ఒక
500 సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి శివలింగం మీద పేరుకుపోయి ఉంటుంది గడ్డకట్టి. చిత్రం ఏంటంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతూ ఉంటాయి, చాలా దగ్గరగా వెలుగుతుంటాయి గుత్తి దీపాలు. అంతరాలయంలో వేడి ఎంత వేడిగా ఉంటుందో, కానీ గడ్డ కట్టిన నెయ్యి ఇంత చుక్క కరగదు. ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు, ఆకులో పెట్టిస్తారు, గడ్డ కట్టి ఉంటుంది. మీరు అర్చకుడి చేతిలోంచి తీసుకుని ఇలా పట్టుకోగానే కరిగిపోతుంది. శివలింగం మీద ఉన్నంత కాలం కరగదు. భారతదేశంలో ఆయుర్వేదం బాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఆయుర్వేదంలో ఏదైనా మందు తయారు చేయాలి అంటే తప్పకుండా ఆవు నెయ్యి ఉండాలి. ఎంత ప్రాచీనమైన ఆవు నెయ్యి అయితే ఔషధి అంత బాగా పనిచేస్తుందో తయారు చేసిన ఔషధం. ఇప్పటికీ కొన్ని 100 సంవత్సరాల క్రితం నెయ్యి కావాలంటే త్రిచూరు వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంకా చిత్రం ఏంటంటే నెయ్యి ఎక్కడుంటే అక్కడ చీమలు ఈగలు ఉంటాయి. మనకిక్కడ నరసింహస్వామి క్షేత్రం ఉంది, పానకాల నరసింహుడు అని మంగళగిరి. అంత బెల్లం అరగదీసిన చీమలు పట్టవు. త్రిచూరులో 300-400 సంవత్సరాల క్రితం అభిషేకం చేసి పేరుకున్నటువంటి నెయ్యి ఉన్నప్పటికీ ఒక చీమ కాని ఒక ఈగ కాని ఆలయం గడప దాటి లోపలికి వెళ్ళదు. అలాగే ఉంటుంది నీతి గడ్డ కట్టి. మీరు ఇప్పటికీ చూడొచ్చు త్రిచూరు వెళ్ళి. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి వెడితే సమస్త దోషములు తొలగిపోతాయి. అంత గొప్ప క్షేత్రం. శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. గురువుగారి దగ్గర మనం ఎన్నాళ్ళు విన్నామన్నది కాదు. అన్నీ విని ఆ నీతిలో ఏమైనా కలుపుతారా అని అడిగాడు అనుకోండి, వాడికన్నా పనికి మాలిన వాడు ఇంకోటి లేడని గుర్తు. అన్నీ విని ఈ సభలోనే ఉన్న వాళ్ళు అలా అడిగిన వాడు నాకు తెలుసు, అందుకు చెప్తున్నాను. కాబట్టి శాస్త్రమునందు విశ్వాసం అంటే విశ్వాసం ఉండాలి. త్రిచూర్ లాంటి క్షేత్రాల్ని పట్టుకుని పరిహాసాస్పదంగా మాట్లాడకూడదు. ఓసారి ఆ క్షేత్రానికి ఎడితే తెలుస్తుంది ఆ క్షేత్ర వైభవం ఏమిటో. నోరు ఉంది కదా అని ఏవి పడితే అవి మాట్లాడకూడదు, అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. అనవసరపు ప్రలాపనలు మంచివి కావు. ఇప్పటికీ అంత శౌచాన్ని నిర్వహిస్తారు ఆ దేవాలయంలో. అటువంటి త్రిచూర్ క్షేత్రానికి ఒక లక్షణం ఉంది. మండల భజన అని ఒకటి చేస్తారు. మండల భజన అంటే 40 రోజులు అని. 40 రోజుల పాటు భజన అంటే ఏదో రామనామం ఏదో చెప్తూ చిడతలు మోగిస్తూ కూర్చోవడం అని కాదు. భజన అంటే భక్తితో జీవించుట. భక్తితో జీవించుట అంటే భార్యాభర్త కలిసి వెడతారు. అక్కడ ఉన్నటువంటి పవిత్ర కోనేటిలో స్నానం చేస్తారు. స్వామి అభిషేకం జరుగుతున్నంతసేపు కూర్చుంటారు, మౌనంగా పారాయణ చేసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో రాత్రి నిద్ర చేయడానికి స్థానాన్ని ఇస్తారు. అటువంటి స్థానం కల్పింపబడిన చోట రాత్రి పడుకుని నిద్రపోతారు బ్రహ్మచర్యం పాటిస్తూ. మరునాటి ఉదయం లేస్తారు, మళ్ళీ కార్యక్రమం మొదలు. ఆలయం విడిచిపెట్టి వెళ్ళరు, అక్కడే భక్తితో ఉండిపోతారు. అలా 40 రోజులు ఉంటారు. 40 రోజులు ఉంటే అలా భక్తిగా తీరని కోర్కె ఉండదు. ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు త్రిచూరు. అంత గొప్ప క్షేత్రం త్రిచూరు. కాబట్టి ఆ త్రిచూర్కి 30 మైళ్ళ దూరంలో ఉంది కాలడి. ఈ కాలడిలో ఉన్నారు శివగురువు, ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం లేరు. సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం, వేదం మీద అంత విశ్వాసం. ఎక్కడిది? పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి, ఆయనకంత నమ్మకం. తండ్రి అన్నాడు, సంతానం లేరని బెంగపెట్టుకుంటావు ఎందుకురా, పక్కనే ఉంది కదా త్రిచూర్, భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఓ చమత్కారం జరిగింది. 40 రోజులు అయిపోయింది. పరమేశ్వరుడు కనపడలేదు. స్వప్న సాక్షాత్కారం ఇస్తూ ఉంటాడు అక్కడ, లేదా కూరికి తీరిపోతుంది. రెండూ జరగలేదు. వాళ్ళు బాధపడ్డారు. శివగురువు వెళ్ళి ఆర్యాంబతో ఒక మాట అన్నాడు. ఆర్యాంబ, ఇన్నాళ్ళు ఇక్కడ నేను భజన చేశాను, నువ్వు చేశావు, ఇంత కష్టపడ్డాం, శివానుగ్రహం కలగలేదు, భగవంతుడు ఉన్నాడంటావా అన్నాడు. అంటే ఆర్యాంబంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అన్నాడు. దేవతలను నింద చెయ్యవద్దు. మనమే భక్తిలో ఏదో లోపం చేశాం ఇక్కడ. మనం భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించకపోవడం ఉండదు. మనం భక్తిగా లేవు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించలేదు. మన ఎందే ఏదో పొరపాటు ఉంది. మరింత దృఢదీక్షతో ఈశ్వరుని ఆరాధన చేద్దాం అన్నాడు. తప్పకుండా అలాగే ఆరాధన చేద్దాం. అది శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. సా శ్రద్ధ కదితా సిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు భాష్యం చేస్తూ. శ్రద్ధ అంటే గురువు గారు చెప్పిన మాట మీద, శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉండడం.
ఈ రెండిటి యందు నమ్మకంతో ఎవడు నిలబడతాడో అటువంటి వాడు శ్రద్ధతో ఉన్నాడు అని చెప్తారు. వాడికి దొరకనిది, వాడికి తీరనిది కోరిక ఉండదు. కాబట్టి యయా వస్తూపలభ్యతే, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి ఆ తల్లిని శ్రద్ధ, భర్తని ఆమె ఉపాసనా మార్గాన్ని ఆమె దిద్దింది. నో దేవతాను జడిమా జడిమా మనుష్యే, మన యందు దోషం ఉందేమో, దేవతలలో లేదు, శాస్త్రంలో లేదు, దేవాలయంలో లేదు, ఇంకా భక్తిగా ఉందాం. అంతటి యోగ్యత లేకపోతే పరమేశ్వరుడు ఎలా పుడతాడండి ఆ కడుపున? అంతటి దృఢదీక్ష ఉన్నవాళ్ళో కాదో ప్రపంచానికి తెలియద్దు. అందుకు కదూ ఆర్యాంబ చరిత్ర ప్రపంచం అంతా తెలిసింది. మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు ట్రావెన్కోర్ ఎస్టేట్లో కాలడి అగ్రహారంలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం. శారద ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడితే శంకరాచార్యుల వారు ఎక్కడ ఆమెని భూస్థాపితం చేశారు, ఎక్కడ దహనం చేశారో ఆ ప్రదేశాన్ని కూడా ధ్యానంలో కనిపెట్టి ట్రావెన్కోర్ ఎస్టేట్ జమీందారు గారి అనుమతి తీసుకుని వెతికిస్తే ఇల్లు బయటపడింది. ఇప్పటికీ కాలడి వెడితే మీకు శృంగేరి నిర్వహణలో ఉంది. శంకరాచార్యుల వారు పుట్టిన గది కూడా ఉంది ఇప్పటికీ. అక్కడ మూర్తిని పెట్టి దీపం వెలిగించుతారు. ఆర్యాంబ సమాధి అక్కడే కనపడుతుంది. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు కాలడి వెడితే దానికి ప్రతిష్ఠ చేయడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి బట్ట కట్టుకుని ఒక విధవరాలు కనపడింది. అమంగళ దర్శనం, నాకు విధవ కనపడింది ఏమిటని తలస్నానం చేసి వచ్చారు. మళ్ళీ కనపడింది. ఇదేమిటి నాకు విధవ కనపడుతోంది, బహుశా నా అవతారం పరిసమాప్తం అవుతోంది అనుకున్నారు. ఆ కనపడింది ఎవరో కారు, ఆర్యాంబ. కాలడి వచ్చి నా కొడుకు పుట్టిన ప్రదేశాన్ని కనిపెట్టామని ఆర్యాంబ తల్లి దర్శనమిచ్చింది. అంత గొప్ప భూమి కాలడి. అటువంటి కాలడి పూర్ణానది ప్రవహించేటటువంటి పరివాహక ప్రాంతం. అక్కడ జన్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. అటువంటి పుణ్య దంపతులు. వాళ్ళకి ఆ యోగ్యత లేకపోతే ఎలా? అందుకే మీరు చూడండి చమత్కారం. శంకరాచార్యుల వారు శివగురువు ఆర్యాంబ కడుపున పుట్టిన శివగురువు ఉపనయనం కూడా చేయలే. శంకరాచార్యుల వారికి ముందే వెళ్ళిపోయాడు, శరీరం వదిలిపెట్టేశాడు ఆయన. ఆర్యాంబ జీవించి ఉంది. సన్యాసం తీసుకోవద్దురా, నీకు పెళ్లి చేస్తానంది. అమ్మా నీ శరీరం పడిపోయేటప్పుడు నేను వస్తానమ్మా అని మాటిచ్చారు ఆకృత సన్యాసం తీసుకుని. ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడుతుంటే వచ్చారు శంకరాచార్యుల వారు. రావడం కాదు, అమ్మగారికి శివపార్షదుల్ని పిలిచారు, విష్ణు పార్షదుల్ని పిలిచారు. అమ్మ విష్ణు పార్షదుల్ని చూసి సంతోషించింది, వైకుంఠానికి వెళ్ళిపోయింది. అమ్మని వైకుంఠానికి పంపించి అమ్మ శరీరాన్ని పైకెత్తి తీసుకెళ్లి లేత అరిటాకుల్లో పడుకోబెట్టి అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి శరీరానికి సంస్కారం చేశారు. అమ్మ పొందినంత అదృష్టం తండ్రి పొందల. అదేమిటంటే అవతారం ఇద్దరికి కడుపున పుట్టింది కదా, మరి ఆర్యాంబ చేసుకున్న పుణ్యం శివగురువుకి ఎందుకు దక్కలా? గత జన్మలలో ఎవరు చేసుకున్న పుణ్యం వరకే వారికి అనుభవం, అంతే. ఆర్యాంబ పొందినంత అదృష్టాన్ని శివగురువు పొందలేకపోయారు నిజానికి. కాబట్టి అక్కడ పుట్టాలనుకున్నారు. కారణం ఆ దంపతులకు ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటిది. నువ్వు వెళ్ళి కూర్చోవడం కాదు. మాకు పిల్లలు పుట్టలేదండి, ఏం చేయమంటారండి అంటే, బలానా క్షేత్రానికి అలవా అంటే వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుకున్న వాడికి పిల్లలు ఎందుకు పుడతారు? వెళ్ళి భక్తితో ఉన్నవాడికి పిల్లలు పుడతారు. కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో అది చెయ్యాలి, అంతేకాని అది అగ్గిపెట్టి కాదు. అగ్గిపెట్టికేసి పుల్ల రాస్తే జ్వాల రావడానికి. అది క్షేత్రం. నువ్వు భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్ప కేవలం దర్శనాలకి ఫలితాలు వచ్చేయవు. ఈశ్వర ప్రీతి కొరకు నువ్వు అలా ప్రవర్తించవలసి ఉంటుంది, ఆ శ్రద్ధతో ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి ఆర్యాంబకి. దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు, మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, అవతారంగా వస్తాను. మీ కడుపున 100 దీర్ఘాయుష్మంతులైన కొడుకులు మూర్ఖులు కావాలా? సర్వజ్ఞుడైనటువంటి వాడు, సకల శాస్త్ర పారంగతుడైన వాడు నేనే అవతారంగా వస్తే నేను కావాలా? ఏం కావాలని అడిగాడు. శివగురు అన్నాడు, అయ్యా సంతానం అన్నది నాకొక్కడికే కాదుగా, నా భార్యకు కూడా. మా ఆవిడ్ని అడిగి చెప్తానన్నాడు. ఆవిడంది మా ఆయన్ని అడిగి చెప్తానని. ఇద్దరూ నిద్ర లేచి ఒకరిని కలుసుకోవడానికి ఒకరు వస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఏం వస్తున్నావు అంటే ఏం వస్తున్నావు అన్నారు. నాకు ఇలా కనపడ్డాడు శివుడు, ఇలా అడిగాడంటే నాకు అలాగే కనపడి అలా అడిగాడని. ఏమని అడుగుదాం అన్నారు. వెంటనే దంపతులు ఇద్దరి నోటి వెంట ఒకటే మాట వచ్చింది,
బిడ్డలు లేని మనకి బిడ్డలనివ్వగలిగిన పరమేశ్వరుడికి ఎవరు బిడ్డగా ఉంటే తరిస్తామో తెలియదా? మనం చెప్పాలా పరమేశ్వరుడికి ఫలానా వాడు బిడ్డగా ఉండాలని? ఎవరు బిడ్డగా వస్తే మేము తరిస్తామో వాడిని బిడ్డగా ఇమ్మని వదిలిపెట్టేద్దాం. అది ఆ దంపతుల పుణ్యం. అది లోకానికి తెలియచేయద్దు, అందుకు స్వప్నంలో దర్శనమిచ్చాడు. వాళ్ళ దృఢదీక్షని తెలియచేయడానికి. కొన్ని ఎందుకు చేస్తారంటే లోకానికి మర్యాద నేర్పడం కోసం, ఆ దంపతుల యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం. సరే, ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు, పరమేశ్వరుడికి నమస్కరించారు, ఇంటికి వెళ్ళారు. ఆర్యాంబ నీళ్లు పోసుకుంది. ఆమె గర్భిణి అయింది, ఎంతో సంతోషంగా ఉన్నారు. వైశాఖమాస శుక్లపక్ష పంచమి వచ్చింది. వైశాఖమాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించారు. ఆయన పుట్టడమే వైశాఖ మాసాన్ని ఎంచుకున్నారు. చైత్ర వైశాఖ మాసములు రెండు కూడా వసంత ఋతువు. ఈ రెండు మాసములకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి మహాపురుషులైన ఇద్దరు పుట్టిన నెలలు ఈ రెండు. ఒకటి చైత్రమాసంలో వచ్చిన వాడు రామచంద్ర ప్రభు. వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడు వచ్చి లోకం ఎలా తరించాలో నేర్పిన వారు శంకర భగవత్పాదులు. అటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు. సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మాధవి అంటే మల్లెపువ్వు, వైశాఖము అంటే మల్లెతీగ. ఎందుకు అంటే విశాఖ, తీగ కొమ్మలు లేనిది తీగగా ఉన్నది లత, మాధవీలత అంటే మల్లెతీగ. వైశాఖ మాసంలో శంకరాచార్యులు వారు పుట్టారంటే వైశాఖానికి మారు పేరే మాధవీలత. కాబట్టి మల్లెపువ్వు దేనికి ప్రసిద్ధి? మల్లెపువ్వు సంధ్యారంభ విజృంభితం. శంకరులే చేశారు స్తోత్రం శివానంద లహరి. అన్ని పువ్వులు పొద్దున్న విచ్చుకుంటే సాయంకాలానికి విచ్చుకుంటుంది మల్లెపువ్వు. ప్రదోష వేళలో అర్చన ఉన్న వాళ్ళు ఇద్దరే, నరసింహస్వామి పరమశివుడు. మల్లె పువ్వంత తెల్లగా ఏ పువ్వు ఉండదు, మల్లె పువ్వంత సువాసనలు గుబాళించే పువ్వు ఇంకొకటి లేదు. అందుకే పుష్పజాతి యందు రాణి అని పిలుస్తారు ఆ మల్లె పువ్వుని. అటువంటి మల్లె పువ్వునందు మకరందం ఎక్కువ, తేనె ఎక్కువగా ఉంటుంది. అందుకే తుమ్మెదలు తిరుగుతుంటాయి ఎప్పుడు మల్లె పువ్వులు ఉన్న చోట. వైశాఖ మాసాన్ని వచ్చేటప్పటికి రెండు బాగా వస్తాయి. ఒకటి మల్లె పువ్వు, రెండవది మామిడి పండు. మామిడి పండు తీపికి గుర్తు, మల్లె పువ్వు సువాసనకి గుర్తు. శంకరాచార్యుల వారి యందు రెండు లక్షణాలు. మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి వారి మాటలు. అందుకే కంచి కామకోటి పీఠానికి ఒక పీఠిక చదువుతారు ఇప్పటికీ. ఆ పీఠిక చదివినప్పుడు ఒక మాట చెప్తారు. సరస్వతీదేవి కొప్పులో పెట్టుకున్నటువంటి మల్లెపూల దండలో ఉన్నటువంటి ఒక మల్లె పువ్వులోని తేనె ఎలా ఉంటుందో ఆ తేనె యొక్క రుచి లాంటి మాటలు కలిగిన శంకరాచార్యుల వారిని పిలుస్తారు. మల్లె పువ్వులోని మకరందమంత తీపి, మామిడి పండులో ఉన్నంత తీయతనం. ఈ రెండు తాపోపశాంతి. వేసవికాలం బయట ఎంత తాపంగా ఉండనివ్వండి, కాస్త మల్లెపూల వాసన వచ్చిందంటే అమ్మయ్యా. మీరు మరోలా అనుకోకపోతే కాస్త సిగలో మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ వెనక్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు కూడా. ఏ తప్పుడు భావనతో కాదు. మా తల్లి కామాక్షి కూర్చుంది ఎదురుగుండా, నా తల్లి కొప్పులోని పువ్వుల వాసన వస్తోంది, వేసవికాలం కదా దిక్కుమాల చెమట కంపు రాకుండా ఉంటుందని. ఉపశాంతి అంటే మనస్సుకి శాంతినిస్తుంది. శాంతి లేక అలమటిస్తున్నటువంటి దేశానికి శాంతినిచ్చే శంకరాచార్యుల వారి వాక్యములు, వారి ప్రబోధములు. అందుకే మల్లె పువ్వు మామిడి పండు ఏ ఋతువు యందు బాగా ఉంటాయో ఆ ఋతువులో శంకరాచార్యుల వారు వచ్చారు. వారు వస్తూ వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం. ఆ రోజున పుట్టారు. ఇంకో రోజున పుట్టకూడదా? పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదో తెలుసా? కతిపయ ఆచారం అని పాటిస్తుంది కేరళలో. చాలా బ్రాహ్మణ కుటుంబాలు పాటిస్తాయి ఇప్పటికీ, ప్రత్యేకించి నంబూద్రి కుటుంబాలు పాటిస్తూ ఉంటాయి. ఆ ఆచారం పాటించడంలో అలవాటు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టారు. విద్యాధిరాజు శివగురువుల యొక్క కుటుంబంలో. కతిపయ ఆచారము అంటే వాళ్ళు పుట్టినటువంటి పక్షాన్ని, తిథిని, మాసాన్ని ఆధారం చేసుకుని పేరు పెడతారు తప్ప కేవలంగా పేరు పెట్టరు. శంకరాచార్యుల వారు పుట్టింది ఎప్పుడు? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు పుట్టారు. వైశాఖ మాసం మాసములలో రెండవ మాసం, చైత్రము వైశాఖము. కాబట్టి వైశాఖ మాసం రెండు వేయండి, గీత పెట్టండి. అలా
పక్షాలలో శుక్లపక్షం కృష్ణపక్షం రెండు పక్షాలు. మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి శుక్లపక్షంలో పుట్టారు, రెండు పక్కన ఒకటే ఇండి, మళ్ళీ గీత పెట్టండి. పంచమి తిథి నాడు పుట్టారు కాబట్టి 5 వేయండి, గీత పెట్టండి, గీత పెట్టి 5 వేయండి. ఇప్పుడు 2, 1, 5. దీన్ని కతిపయ ఆచారము అంటే దీన్ని అక్షరాల్లోకి మార్చుకుంటారు, అప్పుడు పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి మాసము తిథి వీటిని తిప్పండి. వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి, వైశాఖ మాసం 2 శుక్లపక్షం 1 తిథి పంచమి 5, 2, 1, 5. అక్షరాల్లోకి మార్చేటప్పుడు తిప్పి మార్చాలి, ఇట్నుంచి తిప్పండి. 5, 1, 2. ఇప్పుడు 5, 1, 2 సంస్కృతంలో పట్టిక ఉంటుంది, ఏ అక్షరం ఏ అంకికి సరిపోతుందో. అందుకని తిప్పి ఆ పట్టికలో చూశారనుకోండి, చూస్తే 5, 1, 2 చూస్తే 5 ష, 1 కా, 2 రా, మధ్యలో పూర్ణానుస్వరం శంకర, పక్కన 0 వచ్చేస్తుంది. శకర అంటే పుట్టినవాడు శంకర పేరు గర్హుడు, పుట్టినవాడు శంకరుడు పుట్టాడు, సాక్షాత్ శంకరుడు. శంకర అంటే శం కరోతి ఇది శంకర, లోకానికంతటికి శుభము మేలు మంగళము శోభనము కళ్యాణము చెయ్యగలిగినటువంటి వాడు పుట్టాడు, జగద్రక్షకుడు పుట్టాడు, కనిపెట్టాడు శివగురు, కనిపెట్టాడు విద్యాధిరాజు. అందుకే ఆచారం ఉన్న కుటుంబంలో వచ్చింది శంకరావతారం. తిప్పితే ఖచ్చితంగా శంకర వచ్చేసింది, శంకర అని పేరుంచారు. వచ్చినవాడు పరమశివుడు. ఈయన పుట్టిన తరువాత కొన్నాళ్ళకి వ్యాసాచార్యుల వారు ఆ బదరీనాథ్లో ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారికి చెప్పారు, పరమశివుడు అవతారంలోకి వచ్చాడు, దీక్ష తీసుకోవడానికి వస్తాడు, ఇంత దూరం నడిచి వస్తే ఆయన ఉండేదే తక్కువ కాలం, సమయం వృధా అయిపోతుంది, నువ్వే ముందుకెళ్ళిపో నర్మదా నది ఒడ్డుకన్నాడు. నర్మదా నది ఒడ్డుకొచ్చి గుహలో కూర్చున్నారు గోవింద భగవత్పాదులు. అందుకే సన్యాస దీక్షానామం తీసుకునేటప్పుడు పూర్వనామాన్ని తీసేస్తారు, పూర్వనామం తీసి కొత్త నామం ఇస్తారు తప్ప పూర్వనామం తల్లిదండ్రులు పెట్టిన నామం ఏదో ఆ పేరు ఉంచరు. మీరు చూడండి, ఆ ద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి అత్యంత పూజనీయులైన మహాపురుషులు మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమ నామం వాసుదేవ. ఆ వాసుదేవ తర్వాతి కాలంలో ఆ మధ్వాచార్యుల వారు అని వారు లోకంలో ప్రఖ్యాతి వహించారు. వారికి పూర్ణ ప్రజ్ఞులు అని వేరొక పేరు. అలాగే విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం లక్ష్మణ. ఆ తరువాతి కాలంలో వారికి సన్యాసాశ్రమ నామం రామానుజాచార్య. అలాగే ఒకానొకప్పుడు గౌరాంగులు అని పేరు. ఈ చైతన్య సంప్రదాయంలో, కృష్ణ చైతన్య సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఆయనకి చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు అని పేరు పెట్టుకున్నారు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత. అంతకు ముందున్నటువంటి నామం గౌరాంగులు. గౌరాంగులు అంటే తెల్లని వర్ణం ఉన్నవారు. ఆశ్రమ స్వీకారం తర్వాత పేరే మారిపోయింది, కృష్ణ చైతన్యులు, నల్లటి కృష్ణుడి యొక్క రంగు ఉన్నవారని మారిపోయింది. పేర్లు మారాయి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి, సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత గురువు గారు పెట్టిన పేరు ఒకటి. పుట్టినప్పుడు తిథి వార పక్షములను బట్టి ఉన్న పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు, సన్యాసాశ్రమం తర్వాత గురువు గారు మార్చకుండా వదిలేసిన పేరు కూడా ఒకటే అయిన మహాపురుషులు శంకరాచార్యుల వారు ఒక్కరే. శంకరుల పేరు పుట్టినప్పుడు శంకర, గోవింద భగవత్పాదాచార్యుల వారు సన్యాసం ఇచ్చిన తరువాత కూడా శంకర, మార్చల. ఎందుకు మార్చలేదో తెలుసా? లోక శుభంకరుడు, లోకమునకంతటికీ శుభాలు చేయడానికి వచ్చినవాడు, మంగళప్రదుడు, ఈ పేరు నేనెలా మారుస్తానన్నారు, మార్చల. శంకర ఉంచేశారు. అందుకే శంకర భగవత్పాద. ఏ పాదం పట్టుకుంటే భగవంతుడు దొరుకుతాడో ఆ పాదములున్న మహాపురుషులు వారు. అందుకే వారికి శంకర భగవత్పాదాచార్య. ఆచార్య తాను అనుష్ఠించి చూపించి వేదాన్నంతటినీ కూడా ప్రచారం చేసి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మహాపురుషులు 72 అవైదిక మతాల్ని ఖండన చేశారు, చేసి స్థాపించారు. శంకరుల యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, శంకరులు ఉన్న రోజులలో అవతారం స్వీకరించినప్పుడు 72 అవైదిక మతాలు ఉన్నాయి. అందరూ వేదంలో చెప్పినట్టు చెప్పేవారు, కానీ ఎవరూ వేదాన్ని పూర్తిగా ఒప్పుకుని మాట్లాడాల, అవైదికం. అటువంటి 72 మతాల్ని సత్యదండం చేతిలో పట్టుకుని వాదనతో ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టిన మహాపురుషులు శంకర భగవత్పాదులొక్కరే. శంకరులు లేని నాడు మిగిలిన జయంతులు లేవు. నేను యథార్థం చెప్తున్నా. శ్రీరామ నవమి
కృష్ణాష్టమి ఇవేమీ లేవు. ఎందుకు లేవంటారేమో, వేదము యొక్క ప్రమాణమే లేదు, తిరస్కరింపబడింది ఆ రోజుల్లో. ఎవడిష్టం వచ్చిన వాదన వాడిది. అలాంటి రోజులలో శంకర భగవత్పాదుల యొక్క అవతారం స్వీకరింపబడింది కాబట్టి, వేదం మళ్ళీ బతికి బట్ట కట్టింది కాబట్టి, వేద ప్రమాణము నిలబడింది కాబట్టి శ్రీరామనవమి, నిలబడింది కాబట్టి కృష్ణ జయంతి, నిలబడింది కాబట్టి నృసింహ జయంతి, నిలబడింది కాబట్టి మహాశివరాత్రి. శంకర జయంతి లేని నాడు ఇవేవి లేవు. ఇన్ని నైమిత్తిక తిథులు చేసుకోవడానికి ఆధారం శంకర జయంతి ఉండడమే. ఆ శంకర జయంతిని చేసుకోకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు. శంకర జయంతి చేసి తీరవలసిందే ఊరూరా. ఊరూరా ఆయన గురించి చెప్పవలసిందే. అందుకే ఒక్క శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని మాత్రం శంకరుల జీవిత చరిత్ర అని పిలవరు, శంకర విజయాలంటారు. శంకరులు ఎక్కడికి వస్తే అక్కడ మహాపురుషుల యొక్క ఆగమనం, అందుకే విజయం చేశారంటారు. పెద్దలు వచ్చారనుకోండి, వారు వచ్చారన్నారు, ఆయన ఇక్కడికి వచ్చారండి అన్నారు, వారు విజయం చేశారండి అంటారు. వారిది శంకర విజయాలన్న పేరు ఎందుకు వచ్చిందంటే, కాలంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో స్థిరపడిపోయిన మహానుభావుడు. అందరి గుండెల్లో వారు కూర్చుని ఉన్నారు. ఎప్పుడూ విజయం చేసి ఉన్నవారు కాబట్టి అది శంకర విజయాలు కాదు. శంకరుల జీవితం అంతా జయమే. ఉన్నది 32 ఏళ్ళు, 72 అవైదిక వాదనలను ఖండించారు, సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు, ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించారు, చక్రాలు వేశారు, ఉగ్రదేవతల యొక్క ఆ ఉగ్ర తేజస్సుని తగ్గించారు, షణ్మత స్థాపనాచార్యులయ్యారు, పంచాయతీల పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు, దశనామి సన్యాసి వ్యవస్థని ప్రవేశపెట్టారు. వారు చెయ్యనిది లేదు, వారు స్పృశించనిది లేదు. ఇన్ని చేసిన శంకరుల జీవితం అంతా జయం 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 జయం. అందుకే శంకరుల పేరెత్తితే జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర. వారికి జయం, వారికి జయం, వారు ఇక్కడే ఉన్నారు. హర హర శంకర, వారి పేరెత్తితే మా పాపాలు పోయి హరించుకుపోయి మేము వేద మార్గంలో నిలబడగలం. అందుకే జయ జయ శంకర హర హర శంకర, ఈ రెండు తప్ప ఇంకోటి లేవు. శంకర జయంతి వస్తోందంటే 2 రకాలుగా చేస్తారు. అందుకే శంకర జయంతిని కంచికామకోటి సంప్రదాయంలో అయితే గర్భోత్సవము జననోత్సవము అని 2గా చెయ్యాలి. గర్భోత్సవము అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు 11 రోజులుగా చెయ్యాలి. పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తయిపోవాలి. దాన్ని గర్భోత్సవం అంటారంటే అమ్మ కడుపులో ఉన్న 10 నెలలని ఒక్కొక్క నెలని ఒక్కొక్క రోజుగా చేసుకొస్తారు. చేసుకొచ్చి చిట్ట చివర వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తి చేస్తారు. 2వ సంప్రదాయంలో, 2వ మార్గంలో జన్మోత్సవము అంటారు. అంటే వైశాఖ శుక్ల పంచమి నాడు మొదలు పెడతారు. మొదలుపెట్టి 11 రోజులు చేస్తారంటే అశౌచం తీరి స్నానం అయిపోయింది పిల్లాడికి, అందులో 11వ రోజు వరకు చేస్తారు. ఈ రెండిటిల్లో కూడా చమత్కారం ఏమిటంటే, ప్రతిరోజు కూడా శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకుని ఆ పల్లకీలో జై జై శంకర హర హర శంకర అని నామం చెప్తూ శంకరాచార్యుల వారిని కామాక్షి దేవాలయం చుట్టూ తిప్పి తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు. కామాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి శంకరాచార్యుల వారు ఇప్పటికీ శబ్ద రూపంలో ఉన్నారు. సౌందర్యలహరి శ్లోకాల్ని ఉచ్చరిస్తే శబ్దంగా సభలోకి వస్తారు. అందుకని సౌందర్యలహరిలో 10 శ్లోకాలు చదువుతారు. ఒక్కొక్క రోజు 10 శ్లోకాలు. 10వ రోజున 100వ శ్లోకం వచ్చేస్తుంది. 10 10లు 100 కదండి, చిట్ట చివర 10. కాబట్టి చిట్ట చివరి రోజున ఏం చేస్తారంటే, ఆ శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని శుక్రవార మంటపానికి చేరుతారు. శుక్రవార మంటపం అంటే అమ్మవారు వస్తుంది కామాక్షి ఆ మంటపానికి. అమ్మవారిని తీసుకొచ్చి శుక్రవార మంటపంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి శంకరాచార్యుల వారిని కూడా శుక్రవార మంటపానికి తీసుకొస్తారు. ఆఖరి రోజున 10 సౌందర్యలహరి శ్లోకాలు చెప్పేసి 100 అయిపోగానే శంకరాచార్యుల వారిని అమ్మవారి పక్కకి చేర్చి కూర్చోబెట్టి అమ్మవారి చేతులకు తగిలించి వస్త్రాన్ని శంకరాచార్యుల వారికి బహూకరింపచేస్తారు. బహూకరింపచేసి హారతిస్తారు. ఆ హారతి తీసుకుని భక్తులు వెళ్ళిపోతారు. అక్కడతో శంకర జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. శంకర జయంతికి ఎంత పెద్దగా ప్రసాదం పంచిపెడితే అంత గొప్పగా గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రసాదం అంత గొప్పగా పంచిపెట్టాలి శంకర జయంతికి. ఎవరో ఒకళ్ళు పంచిపెట్టడం కాదు, ఎవరి మానాన వాళ్ళు తెచ్చి పంచుకోవచ్చు. శంకర జయంతికి అరటిపళ్ళు ఉన్నాయి తెచ్చి పంచుకోవచ్చు, ఎవరింట్లోనో ఉసిరికాయలు ఉన్నాయి పంచుకోవచ్చు, ఎవరింట్లోనో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అందరికీ తీసుకొచ్చి పంచుకోవచ్చు. ఎవరు ఇంట్లో పచనం చేసిన పదార్థాలు తప్ప ఇంట్లో వండి తేకూడదు. జీడిపప్పు పంచుకోవచ్చు, పటికి బెల్లం పంచుకోవచ్చు. శంకరాచార్యుల వారి జయంతి అంటే ఎన్ని ప్రసాదంగా పంచిపెట్టగలిగితే అన్ని పంచుతారు. ఎందుకంటే జై జయ శంకర హర హర శంకర,
జగద్గురువులు పుట్టినటువంటి రోజు పరమ సంతోషంతో ఇల్లిల్లు చేసుకోవాలి. మరి ఎవరో ఒకరే ప్రసాదం పెట్టాలని నియమం లేదు. ప్రతి వాళ్ళు తెచ్చి ప్రసాదం పంచిపెట్టుకోవచ్చు వైశాఖ శుక్ల పంచమి నాడు. అందుకని రెండుగా చేస్తారు. శృంగేరి సంప్రదాయంలో 5 రోజులు చేస్తారు. అందుకే ఇవాళ శృంగేరి మఠంలో కూడా ప్రారంభమైంది శంకర జయంతికి సంబంధించిన ఉత్సవం. ఈ సంవత్సరం మనం శృంగేరి సంప్రదాయంలో 5 రోజులుగా చేస్తున్నాం. అందుకే 22న మొదలుపెట్టాం. 26వ తారీఖున వైశాఖ శుక్ల పంచమి నాడు స్వామివారి పూజతో పూర్తవుతుంది. యథార్థములకు హోమం చేయాలి. ఆ రోజున హోమం చేసి శంకరాచార్యుల వారికి హవిస్సు ఇవ్వాలి. ఆ హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈశ్వరుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం మనం హోమం కూడా చేద్దాం శంకరులకు. కాబట్టి అంత వైభవోపేతంగా శంకర జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఇంకొక మాట ఉండదు. జై జయ శంకర హర హర శంకర 108 నామాలు చెప్తారు. చెప్పి 8 నామాలు శివనామములు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః. 8 కలిపి 108, 8 116 నామాలు. గురువు గారికి తెలుగుదేశం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆచారం ఏమిటి అంటే 116 కట్నం ఇవ్వడం. వారు సన్యాసి, వారు 116 ఎందుకు పుచ్చుకుంటారు? పుచ్చుకోరు. అందుకని 108 వారి నామములు చెప్పి 8 శివనామములు కలిపి 116 నామములు చెప్తాం శంకర జయంతి నాడు. 116 నామాలతోటి శంకర జయంతి పూర్తవుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడు వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం చేసి కాలడి అగ్రహారంలో అవతార స్వీకారం చేశారు. శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం ఏమిటో, ఆ అవతారానికి ఉన్న అద్భుతాన్ని పద్మపాదాచార్యుల వారు ఏమని వర్ణించారో, అసలు ఆ అవతారంలో ఎన్ని విశేషాలు జరిగాయో, ఈ విశేషాలలో మళ్ళీ కొంత భాగాన్ని రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రసంగంలో ప్రారంభం చేస్తాను. ఇందులో అంతర్భాగంగా ప్రతిరోజు ఉదయం వేళ శంకరాచార్యుల వారికి అభిషేక కార్యక్రమం జరుగుతోంది. జగద్గురువుల యొక్క అభిషేకం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వెడతారు. మనం ఈ సంవత్సరం ప్రతిరోజు ఉదయం అభిషేకం చేసుకుంటున్నాం. చక్కగా మీలో అవకాశం ఉన్న వారందరూ ఉదయం 8 గంటలకు వచ్చి చూడొచ్చు. అలాగే మనం ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు తోటకాష్టకం అనే తోటకాష్టకానికి ఉన్న వైభవం ఏమిటో నేను మీకు ఒకరోజు ఉపన్యాసంలో చెప్తాను. ఆ తోటకాష్టకంతో శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యాలి. మనందరం లేచి నిలబడి, మీకు తెలుసుదని సంప్రదాయం, నేను చెప్తాను, మీరు చెప్పి శ్లోకం పూర్తయిన తర్వాత ప్రతి శ్లోకానికి చివర మకుటం ఒకటే ఉంటుంది. భవశంకర దేశిక మే శరణం. శంకరులకు దేశికులు అని పేరు. ఎందుకు దేశిక అని పిలిచారు శంకరుల్ని అన్న విశేషాన్ని మీకు ఒక రోజున చెప్తాను. కాబట్టి భవశంకర దేశిక మే శరణం అనేసి అప్పుడు భూమిని ముట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారిని ఇక్కడ ఉన్న వేదిక మీదకి తీసుకొస్తారు. దాని వలన ఏమవుతుందంటే మనందరికీ ఒక సంతోషంగా ఉంటుంది. జగద్గురువులు ఇక్కడే ఉన్నారు, మనం నమస్కారం చేస్తున్నామన్న సంతోషం కలుగుతుంది. ఇక్కడ శంకరాచార్యుల వారిని తీసుకొచ్చిన తరువాత తోటకాష్టకం చదువుతాం. అయిపోయాక శంకరాచార్యుల వారిని పల్లకీలో పట్టుకుని ఆలయానికి ప్రదక్షిణంగా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అదిగో ఆ కింద కూర్చోపెడతారు. శుక్రవార మంటపంలో కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరుడితో కూర్చున్నట్టే కూర్చున్నారు. అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత 10 సౌందర్య లహరి శ్లోకాలు చదువుతారు. చదివిన తర్వాత నీరాజనం ఇస్తారు. ఆ నీరాజనం అందుకుని బయలుదేరాలి. అది శంకర జయంతి జరుపుకోవడం ముందు నుంచి సంతోషం అంటే అలా చేసుకుంటారు. చక్కగా మనం సత్సంప్రదాయంలో ఇప్పుడు అలా చేద్దాం. మీరు శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి ఇక్కడ వేయించేపి చేయించండి. తీసుకొచ్చేటప్పుడు చొక్కా బనీన్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళే పట్టుకుని చక్కగా తీసుకొచ్చి శంకరుల్ని ఇక్కడ ఉంచండి. ఉంచిన తర్వాత మనందరం లేచి తోటకాష్టకం చేద్దాం. మీ అందరి దగ్గర తోటకాష్టకం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే రేపటి నుంచి తెచ్చుకోండి. ఒకవేళ ఇవాళ ఉన్నవాళ్ళు, ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే భవశంకర దేశికమే శరణం అన్నది అని భూమిని ముట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే నేను శ్లోకం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. జగద్గురువులు అక్కడ ఉండగా వారికన్నా ఎత్తులో కూర్చుని నేను నమస్కారం చేయకూడదు. అందుకే నేను కూడా కిందకి దిగిపోయి చెప్పి నమస్కారం చేయిస్తాను. అందరం చక్కగా నమస్కరించి శంకరులతో కలిసి జై జయ శంకర హరహర శంకర అంటూ తిరిగి ఉంటాం. కాబట్టి అందరూ లేచి నిలబడండి. మంగళాశాసన వరైః పదాచార్య పురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహితోపనిషత్కథితార్థనిధే
తిరిగి హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూర హృతం. రచయాఖిల దర్శన తత్వమిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుఖితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విధం భవశంకర దేశికమే శరణం. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలభిం భవశంకర దేశికమే శరణం. సుకృతేऽధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశికమే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః. అహిమాంశురిమాత్ర విభాసి పురో భవశంకర దేశికమే శరణం. కురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోసి సుఖీ. శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశికమే శరణం. విదిదానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. కృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశికమే శరణం. వదన్యపాణిభ్యో మభయవరదం దైవతంతో త్వమేకానైవాసి ప్రకటితవరాభిజభినయా భయాత్రతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం. శరణ్యే లోకానాం తవ హి చరణాదేవ నిపుణౌ. హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపేక్షోభమనయత్. స్మరో విద్వాం నద్వారతి నయన లేఖేన వపుషా. మునీనామప్యంత ప్రభవతి విమోహాయ మహతాం. ధను పౌష్పౌ మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా. వసంత సామంతో మలయ మరుదాయోధనరదః.
तथाप्येतं सर्वे हिमगिरिसुते अमपि कृपम् अपाङ्गत्वे लब्धो जगदिदमनङ्गो विजयते कणं वञ्चितामा हरिकलभपुंभस्तननता परिक्षीणामर्चे परिणतशरश्चन्द्रवदन धनुर्घणं पाशमपि सृराण करदलै पुरस्तादास्तां न पुरमहितुरवो पुरुषिका सुधा सिन्धो मध्ये सुरविडपि वटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चो परमशिवपर्यङ्कनिलयम् भजन्ति त्वां धन्या कतिचन चिदानन्दलहरीम् महिं मुनाधारे मणिपूरलिकनिलयम् स्मितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुखरी मनोबिभ्रो मध्ये सकलमपि विश्वाकुलपदम् सहस्राणि मध्ये सहरहसि पत्या विहरसे सुधाधाराधारैश्चरणयुग